హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు సిల్వర్ వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకోవాలి, అది కూడా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. అవి క్లీన్ చేసుకోవడానికి షైనింగ్ వచ్చేలా ఎలా క్లీన్ చేసుకోవాలి, క్లీన్ చేసుకున్నవి మళ్ళీ మనం యూజ్ చేసే వరకు నల్లపడకుండా కొన్ని టిప్స్ చెప్తాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి, మంచినీళ్ళు. దానిలో ఒక పేపర్ సిల్వర్ ఫాయిల్ వేసుకోండి. గిన్నెలో సరిపడా సిల్వర్ ఫాయిల్ వేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. ఇది అందరూ చెప్పే టిప్పే కదా, అందరూ చూపించే ప్రాసెసే కదా అనుకుంటున్నారేమో. కాదండి, మీరు వీడియో మొత్తం చూడండి. మీకు ఈ వెండి వస్తువులు ఎలా క్లీన్ చేసుకున్నానో షైనింగ్ వచ్చేలాగా మీరే చూస్తారు. ఇవన్నీ ఇందులో వేసుకొని ఒక 5 to 7 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం. నార్మల్గా ఇవైతే మనం బాయిల్ చేస్తాము, కానీ దేవుని విగ్రహాలు ఉంటాయి కదా, అవి బాయిల్ చేయటం నాకు అస్సలు నచ్చదు. నేనైతే వాటిని బాయిల్ చేయను. వీలైనంత వరకు హ్యాండ్తోనే లేదు పీతాంబరితో యూజ్ చేసేదాన్ని. కాకపోతే ఈ టిప్ తెలుసుకున్న తర్వాత నాకు క్లీన్ చేయటం చాలా ఈజీ అయింది. మీరు కూడా ఈ టిప్ని డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇలా పెద్ద వస్తువులు ఉంటాయి కదా, పెద్ద ప్లేట్స్ లేకపోతే పెద్ద వస్తువులు, అవి వేసి బాయిల్ చేయనివి, దాన్ని ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ పౌడర్తో నేను క్లీన్ చేస్తున్నాను. అదేంటో తెలుసా? కోల్గేట్ టూత్ పౌడర్. ఇది చాలా ఈజీగా మనకి కిరాణా స్టోర్స్లో దొరుకుతుంది. 200 grams జస్ట్ 70 రూపీస్ మాత్రమే. ఇప్పుడు దీన్ని మనం ఈ పౌడర్తో శుభ్రంగా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. ఒకసారి ఆ వాటర్లో డిప్ చేసుకున్నాను నేను. ఒక టూత్ బ్రష్ తీసుకొని దాన్ని క్లీన్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం ఎక్కడైతే మట్టి ఉందో, ఎక్కడైతే నల్లగా ఉందో అక్కడ మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూసారా, నలుపు అంతా పోయి ఎంత షైనింగ్ వచ్చిందో. ఇది ఒక క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోండి. ఏదైనా నాప్కిన్ ఆర్ క్లాత్ పెట్టి. చూసారా ఎంత షైనింగ్గా ఉందో విగ్రహం. మీరు పాత విగ్రహం క్లీన్ చేయకముందు చూసారు, ఇప్పుడు దీనికి కంపేర్ చేసుకోండి ఒకసారి. అలాగే ఇది మీడియం సైజ్ ప్లేట్ నా దగ్గర ఉన్నది. కొన్ని పెద్ద ప్లేట్స్ ఉంటాయి, అవి మనం నీళ్ళల్లో వేసి బాయిల్ చేసే అంత పెద్ద గిన్నెలు మన దగ్గర ఉండవు కదా. అప్పుడు ఇలా డ్రైగా మీరు డ్రై బ్రష్ తీసుకోండి, తడి లేకుండా డ్రైగా బ్రష్తో ఈ ప్లేట్ మీద మీరు క్లీన్ చేస్తే మీకు ప్లేట్ చూసారా ఎంత షైనింగ్గా కనిపిస్తుందో. దాని మీద ఉన్న మురికి మట్టి అంతా పోయి మీకు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేస్తే మనకి చాలా షైనింగ్ వస్తాయి వెండి వస్తువులు. అలాగే మనం ఇందాక క్లీన్ చేసుకున్న విగ్రహాన్ని కూడా ఒకసారి డ్రైగా బ్రష్ చేసుకుందాం ఈ పౌడర్తో. ఇంట్లో ఏమైనా మనకి అకేషన్స్ ఉన్నప్పుడు, మ్యారేజెస్, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మన ఇంట్లో పాత వెండి వస్తువులు ఉంటాయి కదా, అవి మెరుగు పెట్టించుకుంటాము బయట షాప్స్కి వెళ్ళి, గోల్డ్ షాప్స్ ఆర్ సిల్వర్ షాప్స్కి. కానీ దాని బదులు మనం ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకుంటే మనం టైం అండ్ మనీ కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాము. చూసారా ప్లేట్ అండ్ విగ్రహం ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయో. మనం ఇలా బాయిల్ చేసి నార్మల్ డిష్ వాష్ సోప్ ఆర్ లిక్విడ్తో క్లీన్ చేసుకున్నా మురికి పోతుంది, కానీ షైనింగ్ రాదు. ఈ టూత్ పౌడర్తో, కోల్గేట్ టూత్ పౌడర్తో మీకు క్లీన్ చేయటం వల్ల చాలా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు వీటికి కూడా షైనింగ్ రావటానికి మనం ఇందాక చేసిన ప్రాసెసే డ్రై పౌడర్తో, డ్రై టూత్ బ్రష్తో దాని మీద క్లీన్ చేసుకుంటే మనకి చాలా షైనింగ్ వస్తాయి.
చూడండి, ఇవి వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకుంటే ఎంత షైనింగ్గా కనిపిస్తున్నాయో. కొత్త వాటిలాగా చాలా మెరుస్తున్నాయి. నేను చూపించే ఈ ప్రాసెస్లో డెఫినెట్గా మీరు వెండి వస్తువులు క్లీన్ చేసుకోండి. మీకు ఫెస్టివల్ సీజన్స్లో చాలా ఈజీగా క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీటిని ఇలా పాలిథిన్ ర్యాప్స్ ఉంటాయి కదా, క్లింగ్ ఫిలిం అని మీకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. అదైనా పర్లేదు, లేదు ఇలాంటి చిన్న పాలిథిన్ కవర్లో అయినా మీరు వాటిని ప్యాక్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు మళ్ళీ మనం తిరిగి యూజ్ చేసుకునే వరకు నల్లపడవు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.